పోలీసుల కంటే ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువ కష్టపడతారని ఆర్టీసీ ఎండీ సజ్జనులు అన్నారు. బాగులింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సంక్షేమ మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సజ్జనార్ రానున్న రోజుల్లో ప్రైవేటు రవాణా వ్యవస్థ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వాటికి ధీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులు కోరారు. ఇక ఉద్యోగుల సంక్షేమమే ఆర్టీసీ సంస్థ ప్రధాన ధ్యేయమని చెప్పారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని సజ్జనార్ అన్నారు. విధి నిర్వహణలో ప్రయాణికుల ప్రయాణాలను అలాగే ప్రాణాలు కూడా కాపాడిన ఉద్యోగులకు ఎక్స్ట్రా మైలేజ్ కూడా అవార్డులను అందజేసి ఘనంగా సన్మానించారు. చాలా మందికి అనుమానం ఉండేది ఆ రోజుల్లో. 1 year తర్వాత కొంతమంది యూనియన్ నాయకులు కలిసి కూడా నాకు చెప్పారు ఏంటంటే, మీ వాళ్ళు చాలా తెలివి పెట్టుకో, ఒకసారి అమాయకులు చేతులు ఎత్తండి, ఇందులోకి వచ్చిన అమాయకులు చేతులు ఎత్తండి. రావు మియాపూర్ 1 డిపో డ్రైవర్. కూడా ఏమో అనుకోవద్దు, మీరు డెఫినెట్లీ మా దృష్టికి తీసుకురావాలి. ఇది అందరి సంస్థ, ఇది ఒకటేదో మన మేనేజ్మెంట్ ఇక్కడ మన ఆఫీసర్స్ కూర్చున్నారు, చైర్మన్ గారు కాదు, ఇది అందరి సంస్థ. మీరందరూ కూడా భాగస్వామ్యం, ఇంపార్టెంట్ భాగస్వామ్యం. ఒకవైపు మన ప్యాసింజర్స్ ఒక కళ్ళు అయితే ఇంకోటి కళ్ళు మీరందరూ. సో రెండు సమానంగా నడిస్తేనే మనం నడవగలుగుతాం. కానీ ఒకరెవరో మనము కళ్ళు మూసుకుంటే మంచిగా నడవలేనించి 4 లక్షల మంది ప్రయాణికులను వాళ్ళ గమ్యానికి చేరించే బాధ్యత మా పైన ఉంది. ఈ రోజు మీరందరూ కూడా చెప్పారు, చాలా మంది 10-12 గంటలు కావచ్చు, కొంతమంది చాలా ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారు, చాలా మంది కష్టపడుతున్నారు అనేది. అది కూడా ఇలాంటి ట్రాఫిక్ రద్దీలో మీరు చూస్తుంటారు, ఎక్కడ కూడా వెహికల్స్ వస్తున్న మధ్యలో పాదచారులు వస్తుంటారు, లేదంటే కొంతమంది మన కండక్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇనిషియల్ చూసాను చాలా. మనం కూడా